మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగా సురక్షితంగా కాపాడారు. ముఖ్యంగా ప్రభా, ఆగస్టు మాసమంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి చివరి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆరాధనంతటిలో నీ ఉండి మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకురమ్మని వేడుకుంటున్నాం. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా ప్రభా, ఒక్కొక్క బిడ్డను త్వరపెట్టి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తము స్తుతిస్తున్నాం ప్రభా. ఏ సమస్యలతో ఏ బాధలతో నీ సన్నిధికి వచ్చినారో వాటి నుండి వారికి విడుదల నెమ్మదిని మీరు దాయిచేయమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచమని వేడుకుంటున్నాను. వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరచండి. నీ ఆత్మ నింపుదల వారి కొరకు మీరు దాయిచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నీవు దాయిచేయండి. ఆరాధన ఆది నుండి అంత్యం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, మరణ నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, మరణ నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవే రాకపోతే నేనేమైపోదును, నేనంటే నీకు
ఉండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా హల్లెలూయా 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 గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసురాజా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని అద్వితీయుడవని ఆది సంపన్నుడని ఆరాధించెదా నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంపన్నుడని ఆరాధించెదా నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ఉంచినావని సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ఉంచినావని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతముని పాడెదను సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతముని పాడెదను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకముచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకముచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను మర్చిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసయ్య విడువాడయ్యా. చేపట్టి నడిపావయ్యా, శిఖరముపై నిలిపావయ్యా. చేపట్టి నడిపావయ్యా, శిఖరముపై నిలిపావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించే భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించే భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించే భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించే భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ దినమున యోబు గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. యోబుని గురించి ఎన్నిసార్లు విన్నామో, యోబు భక్తుడి గురించి. ఆయన ఊజు అనే దేశము, తూర్పు దేశములో కల్లా గొప్ప ధనికుడు. ఆయన గురించి క్లుప్తముగా చెప్పబడిన మాటలు, మరి అతను ఆస్తిపరుడు అనటానికి ఆ దినాల్లో ఒంటెలు 3000 ఒంటెలంట. ఒక ఒంటి ఉంటేనే గొప్పవాడనమాట అండి. ఆ దినాల్లో ఒంటెలు బాగా పెంచేవారు. మరి 3000 ఒంటెలు ఏమండి, ఈ రకంగా 7000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. ఇంత గొప్పగా ఉంటున్న అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వ్యక్తి. అయితే అతని గురించి మనము వినవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహస్యముతో నీ పెదవులను నింపును. చాలను. ఈ యోబు గురించి మనము వింటే ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, నోటి నిండా నవ్వు కలుగచేయును, నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపబడును. యోబు ఆ పరిస్థితుల్లో ఎలాగున్నాడంటే, అన్నీ పోగొట్టుకున్నాడు. సాతాను యోబు మీద పడి యోబును ఎంత చిత్రవద చేయాలంటే అంత చిత్రవద చేసేసింది. వారవలేక ఎప్పటి నుంచో కనిపెట్టుకుని ఉన్నాడు, యోబును ఎలాగైనా పడగొట్టాలి. ఎందుకంటే దేవుడు ఆ యోబు చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడండి. అందుకే యోబు అంత గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడంటే, ఆస్తిపరుడుగా ఉన్నందుకు మంచిదే, కానీ ధనవంతులు దేవుని రాజ్యానికి ప్రవేశించడం దుర్లభము. ఎందుకంటే దేవుని ఎక్కువ నమ్మరు, దేవునిపై ఆధారపడరు. వారు ఎప్పుడు కూడా వారు కలిగిన ఆస్తి, ధనము, ఆ డబ్బు, ఆ భూములు, వాటి మీదే మనసు ఉంటుంది, కానీ దేవుని మీద మనసు ఉండదు. అయితే యోబు యథార్థవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఎప్పుడు అరుణోదయమునే తన కుటుంబము కొరకు బలులర్పించి ఎంతో నమ్మకంగా ఉండేవాడు. దేవుడు అతని చుట్టూ కంచె వేసి అతన్ని కాపాడుతూ ఉంటే, సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి యోబుని గురించి ఫిర్యాదు చేస్తుంది. యోబు అంత నమ్మకంగా ఉన్నాడు అని అంటే, అంత నమ్మకంగా ఉన్నాడు అని అంటే, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అతని ఆస్తిని, అతని ఇంటిని, సమస్తమును నీవు కాపాడుతున్నావు. కనుకనే అతడు ఆ రీతిగా కాపాడబడుతున్నాడని చెప్పి సాతాను
దేవుని దగ్గర వాదన పెట్టుకుంటుంది. అయితే లేదు లేదు, నా భక్తుడు యోబు అలాంటి వాడు కాదు, అతడు చాలా నమ్మకమైన వాడు. రెండవసారి కూడా ఆ మాట చెప్పాడు ఆ క్రింద భాగములో. యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడని చెప్పి దేవుడు రెండవసారి సాతానుతో ఈ మాట చెప్తాడనమాట అండి. 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతను వంటి వాడెవడును లేడు అని సాతానుకి చెప్పినప్పుడు, ఊరికే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని చుట్టూ నీవు కంచి వేసి కాపాడుతున్నావు కాబట్టి ఏదో ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యి, అతన్ని దూషించేలాగా నేను చేస్తాను. చూడండి, మొదటగా యోబు శ్రమ పెట్టబడ్డాడు. సాతాను చేత శ్రమ పెట్టబడ్డాడు. మన నిత్య జీవితంలో దేవుని నమ్ముకున్న మనకు శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, లేమెరకం వస్తుంది. ఇందాక మనం పాడుకున్న పాట, ఎంత మంచి దేవుడయ్యా. మన చింతలన్నీ ఎప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు ఆ చింతలన్నీ తీర్చేవాడు ఆయన. కష్టాలన్నీ వస్తాయి, ఆ కష్టాలన్నీ ఎప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు అవన్నీ ఆయన తొలగిస్తాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనము ఏమేమో ప్రయత్నాలు చేస్తే ఏం కాదు. ఇక్కడ యోబు శ్రమ వచ్చి బాధపడుతుంటే అతడు ఆ బాధలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. 1వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతలోనే భార్య వచ్చి దేవుని స్తుతిస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఇంత నష్టం అయిపోతే ఇంకా ఎక్కడ మాయదారి దేవుడు? ఏ దేవుడు? మాయదారి దేవుడట. ఇంకెక్కడున్నాడు దేవుడు అంటాం కదండి, అంటాం కదా. ఒక ఆయమ్మ ఏదో నష్టం కలిగిందంట చెప్పి ఈ రోజు నుంచి మరి గుడికి, ఈ రోజు వరకు గుడికి రాలేదు. దేవుని మీద అలిగితే మనకి ఏమండి నష్టం కలిగింది. గాయం చేయువాడాయనే, గాయం కట్టువాడాయనే. నష్టం కలిగింది. ఆ నష్టం పూర్చాలంటే ఆయనే చేయాలి. దేవుని మీద అలిగి దేవుని సన్నిధిని మానేస్తే ఏం ప్రయోజనం లేదు. యోబు అంత నష్టము కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టలేదని, తన యథార్థతను విడిచిపెట్టలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయన ఇవ్వగలడు, ఆయన తీసుకోగలడు అని చెప్పి
తాను నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. అందుకని యోబుతో ఈ చక్కని మాట, ఈ యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములో ఈ చక్కని మాట దేవుడు పలికిస్తున్నాడు చూడండి. అయితే ఇకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, నోటి నిండా నవ్వు కలుగ చేయును. దుఃఖపడద్దు, బాధపడద్దు, దేవుని వైపు చూడు. నీకొచ్చిన నష్టము ఏమిటి? నీకెందుకు వచ్చింది కష్టము? దేవుని ఎడల ఏమైనా తప్పిదం చేశావా? ఎందుకు వచ్చింది? దేవుడు మరి యోబును సాతాను శ్రమ పెట్టాడు. మనల్ని కూడా సాతాను శ్రమ పెడతాడండి. సాతాను ఎప్పుడు మనము దేవునికి ఎడముగా ఉంటామో, ఎప్పుడు దేవునికి దూరం అవుతామో అప్పుడు మనము దేవుని సహవాసానికి కొంచెం వెనకబడతా ఉంటాం అన్నమాట. అందుకనే పోయిన వారం అనుకుంటా ద్రాక్షావళి గురించి చెప్పాను. ద్రాక్షావళిలో నిలిచినప్పుడు బహుగా ఫలిస్తాము. ద్రాక్షావళికి మనము వేరుగా ఉండి మనంతట మనము జీవించాలనుకుంటే జీవించలేము. దేవుని తోడు మనకు అవసరము. దేవుడు మనకు ఉండాలి. గొప్ప దేవుడు మనకు ఉండాలి. గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు తుఫాను వచ్చినా భయం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలలు కొట్టినా భయం లేదు. దేవునికి దూరంగా ఉన్నావంటే ఎండిపోతావు. నువ్వేదో సాధిస్తున్నాను అనుకుంటావు. దేవునిలోని ఇప్పుడే దేవునికి వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడే బాగున్నాను అనుకుంటావు. దేవుని వాక్యములో ఏమండి, దుర్మార్గుడు వర్ధిల్లుతాడట. దుర్మార్గుడు వర్ధిల్లుతాడు, పచ్చని చిగురాకు వలె ఎదుగుతాడు. అలా కనబడతాడంటే వాడి గతి ఏంటంటే ఎండిపోయి వాడిపోతాడనమాట. త్వరగా వాడిపోతాడు. నీవైతే 7 మార్లు పడినా తిరిగి లెగుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది నిన్ను శోధిస్తాడు. అపవాది శోధించినప్పుడు మనము దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్ద మనం మొరపెట్టాలి. రెండవదిగా చూస్తే యోబు గ్రంథము చూడండి, 13వ అధ్యాయము యోబు 13వ అధ్యాయము 23, 24 చూడండి. చాలమ్మా, చాలు. ఇక్కడ యోబు తనకొచ్చిన శ్రమను బట్టి, శోధింపబడిన దాన్ని బట్టి సాతాను అంతగా అతన్ని శోధించినందుకు అతడు దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమములను, నా పాపమును నాకు తెలియజేయి. నేను తప్పు చేశానేమో, నీడలా నేను ఏమన్నా తప్పిదం చేశానేమో, దేవునికి నీకు దూరంగా నేను ఏమైనా విరోధముగా నేను జీవిస్తున్నానేమో. ఎప్పుడైనా ప్రార్థన చేశామండి? మనకు వచ్చిన బలహీనతను బట్టి, మనకు వచ్చిన నష్టాన్ని బట్టి ఎప్పుడైనా నిజమైన విశ్వాస అయితే ఏం చేయాలట? దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన అతిక్రమములు, మన పాపములు ఒప్పుకోవాలి. నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి,
నన్నేలా నీకు భగవానిగా ఎంచుకుంటివి? దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఒకవేళ నీకేమైనా విరోధముగా పాపం చేశానా? చేయరాని పని ఏమన్నా చేశానా? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏమండి, దేవునికి ఇష్టలుగానే ఉండాల. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడు. దేవునికి ఇష్టలుగా లేకుండా మనం ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ముఖం చాటు చేసుకుంటాడు. ఇక్కడ అదే మరి ఈయన అంటున్నాడు, నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి. దేవుడు మన ఎడలు కూడా ముఖం మరుగు చేసుకుంటాడు. ఏమండి, ముఖం తిప్పుకుంటాడు. మనకు ఎవరైనా కాని వాళ్ళు కనబడితే ఏం చేస్తాం? వాళ్ళని చూసి నవ్వుతామా? చెప్పండి. కాని వాళ్ళు ఎవరైనా మనకు కనబడితే ముఖం తిప్పుకుంటాం. వాళ్ళ వంక చూడలేక, వాళ్ళ ముఖం చూడలేక ముఖం చాటు చేసుకుని వెళ్ళిపోతాము. ఇక్కడ దేవుడు కూడా యోబు విషయములో ముఖం చాటు చేసుకున్నాడేమో అని చెప్పి యోబు అడుగుతున్నాడు, నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి. నేనింత శ్రమలో ఉన్నాను, నేనింత బాధలో ఉన్నాను, నేనింత ఇబ్బందులో ఉన్నాను, ఆస్తంతా వెళ్ళిపోయింది, నా 10 మంది బిడ్డలు ఒక్కసారే చనిపోయారు. సాతాను అది ఇంకా చాలక ఏమండి, సాతాను అది చాలక శరీరంలో తీరని వ్యాధి, ఒళ్ళంతా బొబ్బలు రోగం అంటారు చూడండి, కురుపులు వేసేసాయి, రసి కారుతా ఉంది, నీసు కంపు కొడతా ఉంది. స్నేహితులందరూ కూడా అతన్ని చూసి మూలకెళ్ళి దాక్కుంటా ఉంటే స్నేహితులు వచ్చి, నీవెంత పాపం చేసుంటావో, దేవునికి ఎంత విరోధముగా నువ్వు జీవించి ఉంటావో, దేవుడు తగిన శిక్ష నీకు పంపించాడని ఆ స్నేహితులందరూ అపనిందలు వేస్తూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు తిరిగి, దేవా నీ ముఖం ఎందుకయ్యా చాటు చేసుకుంటున్నావు? నీవు ఎందుకు నా ఎడల ముఖం తిప్పుకుంటున్నావు అని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడండి. మనకు వచ్చే శ్రమను బట్టి మనం దేవునికి మొరపెట్టుకుని మన అతిక్రమాలు ఏమైనా తెలుసో తెలియకో మనం తప్పు చేయము. ఒకవేళ పొరపాటును ఏదైనా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావనుకోండి, తినకూడని వస్తువు తిన్నావనుకోండి, చేయకూడని పని మనం చేసామనుకోండి, ఏమా శోధన వస్తుంది. శోధన సాతాను దాని ఆది ఆస్కారం చేసుకుని మెల్లిగా వస్తాడనమాట అండి. మెల్లిగా వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు. ఇంటిలో ప్రవేశించి కొంచెం దారిచ్చావు నువ్వు, దేవుడు కంచి వేశాడు, దేవుడు కాపాడుతున్నాడు. అయితే మన చేతులారా మనం చేసిన పొరపాటును బట్టి మరి మన కంచె చెడిపోతుంది. కంచి చెడిపోతే ఏమవుతుందండి? మనం వేసుకున్న కళ్ళ, ఇంటి చుట్టూ వేసుకున్న కళ్ళ సరిగా లేదనుకోండి, ప్రహారీ సరిగా లేదనుకోండి, ఏమండి అన్నీ వచ్చేస్తాయి లోనికి, అన్ని లోనికి వచ్చేస్తాయి. పందులు వచ్చేస్తాయి, కుక్కలు వచ్చేస్తాయి, ఏమండి పురుగులు వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. కంచె ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంతవరకు కూడా ఏ శత్రువు లోనికి రాకుండా కాపాడబడతాము. ధైర్యంగా గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. ప్రేమైన వారులారా, మనం పొరపాట్లను బట్టి మనకు ఇటువంటి సంభవించినప్పుడు ఇతడు యోబు దేవునికి ఏం చేస్తున్నాడంటే తన పశ్చాత్తాపడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, తన తప్పులు ఒప్పుకుంటున్నాడు.
ఒక మాట యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌననై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయము. చాలండి. ఇక్కడ దేవుని అడగాలంటండి. దేవుని ఉపదేశం మనము వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం చదవాలి. మనతో నెమ్మది లేదనుకోండి, వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసుకుంటే నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. చూసారా, 6వ అధ్యాయము 24వ వచనములో నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనునై ఉండేదను. అవతల వారు దేవుని మాటలు చెప్తా ఉంటే వాళ్ళు చెప్పకముందే వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళని చెప్పనివ్వాలి, మౌనంగా ఉండి దేవుని మాటలు వినాలి. ఇక్కడ ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. దేవుణ్ణి అడగాలి, ఏ విషయమందు నేను తప్పిపోయాను, ఏ విషయంలో నేను వెనకబడిపోయాను, దేవునికి ఇచ్చే దానిలో వెనకబడిపోయానా? దేవునికి ఇచ్చే దానిలో మనము మర్చిపోయినప్పుడు మనము మరలా గుర్తు చేసుకుని, దేవా ఇదిగో నీకు ఇవ్వాల్సింది నేను ఇవ్వలేకపోవటం వలన నాకు ఈ శోధన వచ్చింది అని చెప్పి దేవునికి ఇచ్చేది ఇవ్వాలి. దేవుని సన్నిధిలో వెనకబడిపోతున్నావు అనుకోండి, దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొడతాడు. అప్పుడు పరిగెట్టుకుని రావాలి దేవుని సన్నిధికి. అయ్యో నా ఇంటి నిండా అందరికీ రోగాలు వచ్చేసాయి, జ్వరాలు వచ్చేసాయి, అవి వచ్చేసాయి, ఇవి వచ్చేసాయి, ఉత్తి పుణ్యాన్ని వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమైన వర్లారా, ఎందుకంటే నీవు దేవునికి దూరం అవటం వలన. యోబుని గురించి మనకు పాఠం నేర్పుతా ఉన్నాడు దేవుడు. యోబును మరి సాతానుకు అప్పగించాడు. సాతానుకు అప్పగించి ఈయన దూరంగా ఉండలేదు. సాతానుకి అప్పగించిన యోబుకు సమీపంలోనే ఉన్నాడు. దేవుడు యోబుకు సమీపంలో ఉన్నాడు, చేయి పట్టుకునే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. నీవు శరీరాన్ని నీవేం చేసుకున్నా చేసుకో, కానీ ప్రాణానికి మాత్రం ఏ హాని చేయొద్దని సాతానుకు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే స్వామి అని చెప్పి సాతాను దేవుని మాటకు చాలా జాగ్రత్తగా విలువిస్తుంది అనమాట అండి. దేవుడు ఎంతవరకు ఇస్తాడో అంతవరకే సాతాను పనిచేస్తుంది, కానీ దాన్ని మించి చేయదు. దేవుడు నీకు బుద్ధి చెప్పడానికి సాతాను వాడుకుంటాడండి. అర్థమైందా? సాతాను నీకు బుద్ధి చెప్పడానికి సాతాను వాడుకుంటాడు. కనాను దేశం మీద ఇశ్రాయేలీ ప్రజలను బుద్ధి చెప్పడానికి చుట్టుప్రక్కలున్న అన్యరాజులను, ఫిలిస్తీన్లను, మరి లేకుంటే ఐగుప్తీయులను, అన్యదేశపు రాజులను వీళ్ళ మీద గుర్తుగలుపుతాడు అనమాట. వాళ్ళు వచ్చి బాగా వాయించి వాళ్ళ దగ్గర ఉన్నదంతా తోసుకుని పోయిన తర్వాత అప్పుడు దేవా 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 దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడంటే గొప్పు తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడు. బాధ కలగకముందే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్ను యోబును కాపాడినట్లు నిన్ను కాపాడి ఉంటాడు. కంచి వేస్తాడండి, నీ చుట్టూ కంచి వేస్తాడు. చివరిగా మొదటిది యోబు శ్రమ పెట్టబడ్డాడు. రెండవది ఏ విషయంలో తప్పిపోయాడో ఒప్పుకున్నాడు. మూడవదిగా విశ్వాసపు మాటలు పలకాలటండి. ఎప్పుడు? శోధింపబడినప్పుడు. నీవు శోధింపబడినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు నా దేవుడు నా యందు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ఇన్ని కాదు అన్ని వచ్చినా నన్ను కాపాడతాడు.
యోబు పరిస్థితి ఎలాగుంది ఈ మాట చెప్పినప్పుడు యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట యోబు చెప్తున్నప్పుడు యోబు పరిస్థితి ఎలాగుందంటే శరీరం అంతా చివుకుపోయింది. ఏమండి, ఈ చర్మం అంతా పాడైపోయింది, ముట్టుకుంటే ఇడిపోతున్నట్టుగా శరీరం అంతా కూడా చివుకుపోయిందంటే ఏమంటారు, బట్ట నానిపోయి అలా ఉంటే అది కొన్నాళ్ళకి ఏమైపోద్ది చెప్పండి, పిగిలిపోద్ది. ఏమిటి అలాగంటుంటే ఊడిపోతాం, పిగిలిపోతాం. అలాగే శరీరం అంతా కూడా అట్లా అయిపోయిందంటాడు. అటువంటి టైంలో యోబు ఈ మాట అంటున్నాడు చూడండి. 19వ అధ్యాయము 25వ వచనం చదువమా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును చాలను. అయితే నా విమోచకుడు సజీవుడనియు అతడు ఒప్పుకుంటున్నాడు. ఆ క్రింద ఈలాగు నా చర్మము చివికిపోయినను తరువాత శరీరముతోనే నేను దేవుణ్ణి చూచేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే అండి, ఇది విశ్వాసం అంటే. దేవుడు ఏం చేశాడని దేవుని మీద నిందలు వేసి వెనక్కి వెళ్ళిపోవటం అది నీ బతుకు కాదు. అది శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడినప్పుడు దేవుని వైపు చూడాలి. తాను శ్రమకు అప్పగింపబడినప్పుడు యోబు దేవుని వైపు తిరిగాడండి. దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుని మీద అలగలేదు, దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. దేవా, నేను ఎక్కడ పాపం చేశాను? నా బిడ్డలు ఒకవేళ వారు విందు చేసుకునే సమయంలో తాగి ఏమైనా తప్పుడు పనులు చేశారేమో. అరుణోదయమనే ప్రతిరోజు కూడా యోబు బలులర్పించేవాడటండి. కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఒక్కొక్కరిని ఏమండి తీసుకొచ్చి బలులర్పించేవాడట. అంత నమ్మకంగా ఉన్న యోబు తాను దేవుని దగ్గర నన్ను ఏం చేసి, నేను దేవునికి ఏమి విరోధంగా నేను ఏం చేశాను? నేను దేవునికి ఇచ్చే దానిలో నేనేమైనా పొరపాటు చేశానా? దేవుని సన్నిధికి రావటం నేనేమైనా వెనకబడ్డానా? దేవుడు నాకే రప్పించాలా ఈ బాధలు? దేవుడు ఈ కష్టాలు నాకే రప్పించాలా? ఏమా ఇస్తారమ్మా? దేవుని వైపు చూడి విశ్వాసముతో దేవుని వైపు చూడాలట. విశ్వాస సంబంధంగా మనం విశ్వాసులము, దేవుని బిడ్డలము. ఆయన మన పట్ల అన్యాయస్తుడు కాదు, ఏ అన్యాయము మనకి చేయడు. జలములో పడిన వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్ని వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళు
మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. మార్టిన్ లూథర్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఈ బైబిల్, తెలుగు బైబిల్ మనం చదువుతున్నామంటే ఆయన ఇంగ్లీష్ ఆయన మన ఇండియాకు వచ్చి, ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ప్రదేశానికి వచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగు పండిట్గా అతడు క్షుణ్ణంగా తెలుగు నేర్చుకున్నాడు. చక్కగా చదవటం రాయటం అంతా చక్కగా తెలుసుకుని ఇంగ్లీషులో నుండి తెలుగులోనికి తర్జుమా చేశాడంటండి ఈ బైబిల్ మార్టిన్ లూథర్. ఈయన మరి క్యాథలిక్సే ఇంతకు ముందు ఉండేవారు. క్యాథలిక్స్ అని మొత్తం క్రైస్తవులందరూ కూడా క్యాథలిక్సే. క్యాథలిక్స్ అంటే తెలుసండి, మరియమ్మను ద్వారా యేసు ప్రభువును పూజించేవారు అనమాట. మరియమ్మ ముఖ్యం వాళ్ళకి. మరియమ్మనేమో పెద్దగా చూపిస్తారు, యేసు ప్రభువునేమో ఒళ్ళో ఉన్నట్టు చూపిస్తారు. యేసు ప్రభు ముఖ్యుడు కాదు వాళ్ళకి. మరియమ్మ పవిత్రురాలు కాబట్టి ఆమె గర్భములో ఈయన జన్మించాడని చెప్పి మరియమ్మ ద్వారా యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మార్టిన్ లూథరు దేవుని మాటలు చదివి విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనే మాటను బట్టి పోపు దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద కొండ మీద ఉంటాడట. అక్కడ మెట్లు ఉంటాయి. ఆ మెట్లు మరి నడుచుకుని ఎక్కకూడదట. మోకాళ్ళ మీద ఎక్కి ఆ కొండ మీద ఆయన్ని దర్శించడానికి వెళ్ళాలట. ఆయన ఒక దేవుడిగా. ఈ మోకాళ్ళు నాలుగు మెట్లు ఎక్కేసరికి మోకాళ్ళు కొట్టుకుపోతాయి. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క వాక్యం ఉంటుందట. ఆ వాక్యం చదువుకుంటూ ఆ మెట్లు ఎక్కి అలాగా ఆయన దర్శించేవారు. మార్టిన్ లూథరు ఎన్ని చూసి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, అంతేగాని ఈ రకంగా చేసింది ఇది భక్తి కాదని చెప్పి పెద్ద దేవాలయం ఉందంట రోములో. ఆ రోములో దేవాలయానికి 10 సూత్రాలు ఈయన వ్రాసి, దేవుని మాటలు వ్రాసి, మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, దేవుని యందు విశ్వాస మూలముగా జీవిస్తాడని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఆ సూత్రాలన్నీ వ్రాశాడని. చూసిన వారందరూ కూడా మారు మనసు పొంది దేవుని అంగీకరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అప్పటి నుండి ఈ క్యాథలిక్స్లో నుండి ప్రొటెస్టెంట్స్ అని ఒక కొంతమంది గ్రూప్ వాళ్ళు బయటకు వచ్చేసి ఆయా తెగల వారు లూథరన్స్ అని, బ్యాప్టిస్ట్ అని, మరి అలాగే సిఎస్ఐ అని ఇలాంటి సంస్థలు త్వరలో పెట్టుకుని వాళ్ళు సంఘాలు విడిపోయారట. అంటే ఇతన్ని పట్టుకుని మన పరిచర్యను చాలా దెబ్బతీశాడని ఇతన్ని పట్టుకుని హింసించాలని అనుకున్నారు. అయితే ఈ మార్టిన్ లూథర్ ఎంత ఉద్యమం తీసుకొచ్చిన ఆయన భయపడిపోతున్నాడట. భయపడిపోయి మూల కూర్చుని ఏమో చంపేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, నా మీదకి వీళ్ళంతా వచ్చేస్తారేమో, యేసు ప్రభువునే చంపేశారు, నన్ను చంపేయటం పెద్ద గొప్ప అని చెప్పి భయపడిపోయి వణుకుతూ ఉన్నాడట. అయితే తన భార్య మంచి విశ్వాసం అంటాడు. ఆమె నల్ల డ్రెస్ వేసుకుని మార్టిన్ గారు ఉన్న రూములోకి వెళ్ళిందంట. మార్టిన్ లూథర్ గారు ఉన్న రూములోకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడిందంట. చూసి, ఏమి ఈ నల్ల డ్రెస్ వేసుకున్న ఎక్కువ
ఈ ఫారినర్స్ ఎవరైనా తను బంధువులు ఎవరైనా చనిపోతే నల్ల డ్రెస్ వేసుకుంటారట. నల్ల డ్రెస్సు ఇది విచారానికి గుర్తు అన్నమాట అండి. ఈమె ఆ నల్ల డ్రెస్ వేసుకుని ఆయన ఎదుట నిలబడిందంట. ఎవరు ఎదుట? మార్టిన్ లూథర్ గారి ఎదుట. అప్పుడు అడుగుతాడు అనమాట అండి, ఏమి ఈ డ్రెస్ వేసావు? మన బంధువుల్లో ఎవరైనా చనిపోయారా? ఎవరు చనిపోయారు అని అంటే, ఇంకెవరు చనిపోయారండి, మన యేసు ప్రభు చనిపోయాడని. ఎవరు చనిపోయారు? మన యేసు ప్రభు చనిపోయాడు. అదేమి చనిపోవటం ఏంటి? ఆయన సమాధి నుండి గెలిచి మృత్యుంజయుడు అయిపోయాడు కదా ఆయన. మరి ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? సజీవుడైన యేసుడు మనకు ఉండగా నీవు ఎందుకు పడుతున్నావు? దేవుని కొరకు నిలబడు, యేసయ్య కొరకు నిలబడు అని చెప్పి భార్య హెచ్చరించినందుకు ఏమా అతడు మరలా పురుకొల్పబడి చిరునవ్వుతో దేవుని వద్దకు వచ్చి, దేవా, నిజమే నేను నిరాశపడిపోయాను. ఈ కొద్ది మాటలకే నేను నిరాశపడిపోయాను. నీవు నాకున్నావు, నా పక్షముగా నీవు ఉన్నావు, నన్ను బలపరిచేవాడవు నీవు నాకున్నావు, నన్ను లేవనెత్తువాడవు నాకున్నావు. నీవు నాకుండగా నాకు ఏ భయము లేదు, ఏ చింత లేదు అని అతడు మరలా పురుకొల్పబడి విశ్వాసములోనికి బలం తెచ్చుకుని సేవలో ముందుకు వచ్చాడు అతడు. అమ్మా, స్త్రీలంటే సామాన్యులు కాదు. స్త్రీ, ఆ భార్య మంచి విశ్వాసి, తన భర్తను మళ్ళా పురుకొల్పింది. అలాగే మన బిడ్డలు కానీ కృంగిపోయినా, మన భర్త కృంగిపోయినా, భార్య కృంగిపోయినా, కుటుంబంలో ఎవరైనా కృంగిపోయినా, మన సంఘంలో ఎవరైనా నిరాశపడిపోయి దేవునికి రాకుండా దూరంగా ఉన్నా, ఏమ్మా దేవుడు చచ్చిపోయాడని వెనకెళ్ళిపోతున్నావా? నిరాశ మాటలు మాట్లాడతారు. దేవుడు నాకేం చేయలేదు, దేవుడిని నమ్ముకున్నాను కానీ నాకేం మనం చేసేవన్నీ చేస్తాం, దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడం. యోబు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి దేవునిలో నిలబడ్డాడు, నిలదొక్కున్నందుకు దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆ మాట చదువుకుని ముగించేస్తున్నాను. ఎనిమిదో అధ్యాయము ఇందాక చదివాం కదా. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రహర్షం అంటే ఏమండి? ప్రహర్షము ఆనందం, చెప్పలేని ఆనందం. ప్రకటన గ్రంథం కూడా ఒక మాట ఉంది, మనము ఈ లోకాన్ని ముగించుకుని ప్రభువు దగ్గరికి వెళితే అక్కడ ఆ ప్రభువుని చూడగానే ఆ మహిమను చూడగానే మహిమలో ప్రవేశించిన మనలో ఏమొస్తాయట అండి? ఆనంద బాష్పాలు వస్తాయట. ఆనంద బాష్పాలు. ఏదైనా సంతోషం వచ్చిందంటే మనకి ఏమొచ్చిపోద్దని కడుపు నిండా సంతోషం నిండిపోయి కళ్ళల్లో నుండి ఒక రకమైన ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట అండి. అదే ప్రహర్షము. యోబు విషయంలో కూడా మరి చివరి అధ్యాయంలో 40 అధ్యాయంలో మనం చూస్తే 42వ అధ్యాయంలో అతనికి మళ్ళా రెట్టింపు ఆశీర్వాదము యోబుకు దేవుడిచ్చాడు. మళ్ళా బిడ్డలను తను పోగొట్టుకున్న 10 మంది బిడ్డలకు విలువైన బిడ్డలను దేవుడిచ్చాడు. తన ఆస్తిని ఎంత పోగొట్టుకున్నాడో దానికి డబుల్ ఇచ్చాడండి. అందుకనే తన నోటి నిండా నవ్వు కలగ చేశాడు. నీ జీవితంలో కూడా దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతాడు, దుఃఖాన్ని వెళ్ళగొట్టి సంతోషాన్ని నోటి నిండా ఇస్తాడు. శారా కూడా ఒక విషయంలో నా దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు అంటది. ఎప్పుడు తెలుసా అండి?
90 ఏండ్ల వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు తన గర్భాన్ని తెరిచిన తర్వాత ఆ గర్భము ధరించిన ఆమె తన భర్తతో, యెహోవా నాకు నోటి నిండా నవ్వు కలగ చేశాడు. నీ జీవితంలో కూడా కోల్పోయిన వాటిని మరలా సమకూర్చడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీవు ఎంత ఆనందిస్తావంటే గొప్ప ఆనందం నీ జీవితంలో కలుగుతుంది. ఏమండి, శోధింపబడ్డామని చెప్పి మనం వెనక్కి పోకుండా శోధింపబడినప్పుడు మనము నిలబడాలి. అప్పుడు ఎలా కనబడతామంటే సువర్ణము వలె మనము దగ్గ దేవుని సన్నిధిలో మన ముఖం తేటగా సంతోషముగా ఎంతో ఆనందముగా మనము కనబడతాము. ఇప్పుడు దేవునిలో మనము నిలబడినప్పుడు కనుక పడిపోతే మరలా నీ గతి అదో గతి, పాతాళానికి వెళ్ళిపోవటమే. ఇక నిన్ను మరి బాగు చేసేవారు ఎవరు ఉండరు. ప్రియమైన వారులారా, యోబు అన్ని శ్రమలు, యోబుకు వచ్చిన శ్రమలు ఏ నరమాత్రునికి రాలేదండి. అటువంటి మరి యోబుకి వచ్చిన శ్రమలు మనకే కానీ వచ్చుంటే మనము ఒక్క క్షణము కూడా నిలబడమేము. చిన్న చిన్న వాటికే మనం దేవుని మీద అలుగుతూ ఉంటాం. కానీ దేవుని మీద అలగకుండా దేవుని వైపు తిరుగుతూ దేవునికి మొరపెట్టుకుంటూ పశ్చాత్తాపపడుతూ దేవునిలో మనం నిలబడినప్పుడు శోధనలు జయించి సువర్ణము వలె దేవుడు మనలను నింపుతాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ తినుమందు నాయనా నీ సన్నిధి మాతో ఉంచి ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు కూడా నీ మహిమార్థమై జరిగించుకుని ఉన్నావు. హెచ్చరికలలో నీవు మహిమ పొంది ఉన్నావు నాయనా. మా ప్రభువా, హెచ్చరిక నొందిన ప్రతి ఒక్కరూ నాయనా మేల్కొల్పబడటానికి సహాయం చేయండి. చక్కని వర్తమానము మీరు మాకు తెలియజేస్తున్నారు. నీ భక్తుడైన యోబు నాయన జీవితాన్ని మేము మా ప్రభువా కొంచెం ధ్యానించాము. మా ప్రభువా, ఆయనలో నుండి మేము సత్యాన్ని తెలుసుకున్నాం. ఇన్ని శ్రమలు వచ్చినా ఆయన నిన్ను నాయన మా ప్రభువా శోధించలేదు, నాయన నిన్ను విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు. నిన్ను హత్తుకొని ఉన్నందువలన గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేల్కొల్పబడ్డాడు. నాయన విశ్వాసులమైన మేము రాకడ పర్యంతరం వరకు నాయన నమ్మకంగా ఉండి మా ప్రభువా నీలో నిలబడటకు ఈ శక్తిని మాకు దయచేయండి. నమ్మకముగా ఉన్నవారికి అనేక మెండైన మేళ్లను అనుగ్రహిస్తానన్నావు. మా నోటి నిండా నవ్వు కలగ చేస్తానన్నావు. మాకు నాయన మా పెదవులకు ప్రహర్షాన్ని నింపుతానన్నావు. కనుక మా ప్రభువా మా జీవితంలో ఎదురయ్యే ప్రతి దుఃఖాన్ని నాయన విచారమును తొలగించి సంతోషము, సమాధానము, నెమ్మదిని, ఆదరణ కలగచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ రాకడ పర్యంతరం వరకు ఒక్కొక్కరు స్థిరులుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన ఆ కానుకలను మీరు దీవించండి ప్రభువా. స్వీట్ పంచిపెట్టిన బిడ్డను కూడా మీరు దీవించండి. అనేక రెట్లు ఆయనకు ప్రతిఫలం దయచేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. నాయన మా యొక్క ప్రతి అవసరతలు తీర్చి నూతన మాసంలో ప్రవేశపెట్టి నూతన ఆశీర్వాదములకు మమ్మలను పాత్రులుగా నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదముతో మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సండే స్కూల్ బిడ్డలకు సదా తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.